సైనసైటిస్ చాలామందికి డౌట్స్ ఏంటి అనంటే మెడిసిన్స్‌తో ఏమన్నా తగ్గుతుందా? లేదు అంటే సర్జరీస్ కంపల్సరీ చేసుకోవాలా? ఎప్పుడు సర్జరీస్‌కెళ్ళాలి? మెడిసిన్స్ ఎప్పుడు ఇవ్వాలి? సైనసైటిస్‌లో మనకి చాలా రకాలుంది. కొందరికి ఏంది అంటే ఎలర్జీ వలన వచ్చే సైనసైటిస్‌లో చాలా మటుకు తుమ్ములొస్తుంటాయి. ఏదన్నా ఉండనివ్వండి, స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీ అంటే మన నోస్ ని ఒక సెప్టమ్ అంటాం. అది డివైడ్ చేస్తుంది. అది ఒకవేళ అబ్నార్మాలిటీ ఉండి నాసల్ అబ్‌స్ట్రక్షన్‌తో డెవలప్ అయ్యే సైనసైటిస్ ఉంటుంది. కొందరికేందంటే ఎలర్జీతో వచ్చే సైనసైటిస్ ఉంటుంది. కొందరికి ఏంది అంటే ఈ టర్మినేట్స్ స్వోలెన్ అయ్యి అబ్‌స్ట్రక్షన్ అయ్యి నోస్‌లో వెంటిలేషన్ తగ్గుతుంది. ఇలా చూసుకుంటే రకాలుగా చాలా రీజన్స్ ఉన్నాయి. ఎవరికైతే ఎలర్జీతో ఉన్న సైనసైటిస్ వస్తుందో, ఎలర్జీ వలన ఎక్కువవుతుందో, సపోజ్ వాళ్ళకి డస్ట్ వెళ్ళడం, తుమ్ములు ఎక్కువ రావడం ఆర్ ఎల్స్ క్లైమాటిక్ చేంజ్ వలన ఫస్ట్ వాళ్ళది స్ట్రక్చరల్ కూడా చూసుకోవాలన్నమాట. ఏమైనా టర్మినేట్స్ చాలా ఎక్కువ స్వోలెన్ ఉందా? లేదు అనంటే పాలిప్స్ ఏమన్నా వచ్చాయా? లేదు అనంటే ఓన్లీ ముక్కేమన్నా బెండ్ ఉందా? లేదు ఇవన్నీ నార్మల్‌గా ఉన్నాయి. ఓన్లీ వాళ్ళకి తుమ్ములు ఉన్నాయి. ఎయిర్‌వే బానే ఉంది అనంటే వాళ్ళకి ఎటువంటి సర్జరీ నీడెడ్ ఉంటది. ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ కొంచెం అవాయిడ్ చేసుకుంటే సరిపోతుంది. అదే స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీ అంటే నోస్ బెండ్ అయ్యి, టర్మినేట్స్ స్వోలెన్ అయ్యి, పాలిప్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. లేదు అంటే అన్ని సైనసెస్ బ్లాక్ ఉన్నాయి. అట్లాంటి వాళ్ళకి 100% సర్జరీ నీడెడ్. ఇది ఎలా తెలుస్తుంది మీకు? మీకు సింప్టమ్స్ ఉంటాయి. దాంతోపాటు మేము క్లినికల్ ఎగ్జామినేషన్ చేసుకుంటాము అండ్ ఎండోస్కోప్స్ చేసుకుంటాము. దాంతో ఇంకా కన్ఫర్మేషన్‌కి సీటీ స్కాన్స్ కూడా చేస్తాం. ఇవన్నీ కోరిలేట్ చేసుకొని వెదర్ ఆ పర్సన్‌కి సర్జరీ చేయాలా? లేదు అంటే మెడికల్ మేనేజ్‌మెంట్‌తో సరిపోతుందా అని మేము డిసైడ్ చేసుకుంటాం.